డియర్ స్టూడెంట్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో మనం ఛాంపియన్ ట్రోఫీ 2025 గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించే సంస్థ ఏంటిది, ఇప్పటివరకు ఎన్నిసార్లు నిర్వహించడం జరిగింది, ఈ సంవత్సరం ఎక్కడ నిర్వహించడం జరిగింది, భారతదేశం ఎన్నిసార్లు విజేతగా నిలిచింది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయం మీకు రేపు రాబోయే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రామ పాలనా అధికారుల ఎగ్జామ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనితో పాటు టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, డిఎస్సి, టెట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, యూపీఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా విని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఇదే ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఈ ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించే సంస్థ ఏమిటి, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరెవరు ఏర్పాటు చేశారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించేది అంతర్జాతీయ క్రికెట్ మండలి. దీన్ని ఐసీసీ అనేది అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పోటీల్ని నియంత్రించే సంస్థ. 1909లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ప్రతినిధులు దీన్ని ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ పేరుతో స్థాపించారు. దీని పేరు 1965లో ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా మార్చడం జరిగింది. మరొకసారి దీనిని 1989లో దీని పేరుని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా మారింది. మరి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏ పోటీలని నిర్వహిస్తుందంటే ప్రపంచ కప్ క్రికెట్, మహిళల క్రికెట్ ప్రపంచ కప్, వరల్డ్ 2020, మహిళల 2020, ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2020 ప్రపంచ కప్ క్వాలిఫైర్, అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ వంటి ప్రపంచ ఛాంపియన్షిప్ ఈవెంట్లను నిర్వహిస్తుంది. మరి ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏంటిదంటే ఈ సంవత్సరం భారతదేశం విజేతగా నిలిచిందనేది అందరికీ తెలుసు. మరి ఈ ఛాంపియన్ ట్రోఫీకి మరొక పేరు ఏం పేరంటే మినీ ప్రపంచ కప్గా పిలువబడుతుంది. దీన్ని మొదటిసారిగా 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించారు. ప్రారంభంలో ఛాంపియన్ ట్రోఫీని ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచేవారు. 2002లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీని ఛాంపియన్ ట్రోఫీగా మార్చడం అనేది జరిగింది. ఛాంపియన్ ట్రోఫీని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మినీ వరల్డ్ కప్ కూడా పిలువబడుతుంది. 2013లో భారత ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత 12 సంవత్సరాల విరామం అనంతరం 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఈ ఛాంపియన్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు ఏంటిదంటే భారత జట్టు. ఏ సంవత్సరాలలో గెలుచుకుందంటే 2002, 2013, 2025లలో భారత జట్టు విజేతగా నిలిచినది. మరి భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీని తొలిసారిగా ఎప్పుడు గెలుచుకున్నదంటే 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలవటం అనేది జరిగింది. అయితే భారతదేశం అత్యధిక సార్లు ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత అత్యధిక సార్లు గెలిచిన జట్టు ఏంటిదంటే ఆస్ట్రేలియా జట్టు. ఆస్ట్రేలియా జట్టు 2006, 2009లలో గెలిచి 2 టైటిల్తో గెలిచి 2వ స్థానంలో ఉంది. మరి ఇటీవల కాలంలో వరుసగా ఐసీసీ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ఏంటంటే T20, ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ వరుసగా గెలవటం జరిగింది. మరి T20లో
గెలిచిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఉన్నారు. వాళ్ళు T20 కప్ గెలవటంలో ఎంతో కృషి చేశారు. ఆ ముగ్గురు మరల ఛాంపియన్ ట్రోఫీ జట్టులో కూడా ఉండటం అనేది విశేషం. మరి ఛాంపియన్ ట్రోఫీ 1998లో ప్రారంభమైన అప్పట్లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు విన్నింగ్ సెలబ్రేషన్ కు తెల్లకోట్ ఇచ్చే సాంప్రదాయం లేదు. అంటే జట్టు గెలవగానే క్రీడా మైదానంలో క్రికెటర్లు సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాలు అనేది ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ అనేది 6వ ఎడిషన్ నుంచి ప్రారంభమైంది. 6వ ఎడిషన్ అంటే ఏ సంవత్సరంలో? 2009 సంవత్సరం నుంచి. అదేవిధంగా ఏ దేశంలో ఈ వేడుకలు అనేది ప్రారంభించారంటే దక్షిణాఫ్రికా దేశం. అంటే దక్షిణాఫ్రికాలో 2009లో 6వ ఎడిషన్ జరిగిన సందర్భంగా విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు విన్నింగ్ సెలబ్రేషన్ కు తెల్లకోట్ ఇచ్చే సాంప్రదాయం అనేది ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విన్నింగ్ సెలబ్రేషన్స్ కు తెల్లకోట్ ఇచ్చే సాంప్రదాయం అనేది ఎన్నవ ఎడిషన్ నుంచి ప్రారంభమైందంటే 6వ ఎడిషన్ నుంచి. ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందంటే 2009 నుంచి. ఏ దేశంలో విన్నింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమైందంటే దక్షిణాఫ్రికా దేశం నుంచి. మరి ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఛాంపియన్ ట్రోఫీ 2025 గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ ఛాంపియన్ ట్రోఫీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించడం జరిగిందంటే ఫిబ్రవరి 19 నుంచి అదేవిధంగా మార్చి 9 వరకు నిర్వహించారు. దీని యొక్క నిర్వాహకులు ఎవరంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. క్రికెట్ రకం వన్డే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గ్రూప్ దశ, నాకౌట్ దశ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఆతిథ్యం ఇచ్చేవారు పాకిస్తాన్. పాల్గొన్న దేశాలు 8, ఆడిన మ్యాచ్లు 15. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్. తొలి మ్యాచ్ వేదిక కూడా నేషనల్ స్టేడియం కరాచీలో జరిగింది. కానీ ఫైనల్ గేమ్ అనేది దుబాయ్లో జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తొలి మ్యాచ్ వేదిక మనం తెలుసుకున్నాం. ఎక్కడంటే నేషనల్ స్టేడియం కరాచీలో జరిగింది. అదేవిధంగా తొలి మ్యాచ్ అనేది ఏ దేశాల జట్ల మధ్య జరిగిందంటే పాకిస్తాన్, న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగింది. న్యూజిలాండ్ పాకిస్తాన్ పై 60 పరుగుల తేడాతోటి న్యూజిలాండ్ గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశం తొలి మ్యాచ్ అనేది ఏ దేశంపై గెలిచిందంటే బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతోటి గెలవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ వేదిక ఎక్కడ అనేదంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, న్యూజిలాండ్ తలబడితే భారత్ న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. మరి భారత కెప్టెన్ ఎవరు అనేదంటే రోహిత్ శర్మ. అదేవిధంగా న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరు? మైకేల్ సాంటార్న్. ఇక్కడ ఈ ఛాంపియన్ ట్రోఫీలో నమోదైన సెంచరీలు 14, నమోదైన 4లు 144, నమోదైన 6లు 33. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరంటే న్యూజిలాండ్కి చెందిన రచిన్ రవీంద్ర. ఎన్ని పరుగులు చేశాడు? 263 పరుగులు చేయటం అనేది జరిగింది. అంటే ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో. అదేవిధంగా ఈ ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి ఎవరంటే మాట్ హెన్రీ. అదేవిధంగా అత్యధిక మేడియన్లు చేసిన వ్యక్తి ఎవరంటే కగిసో రబడా. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే దక్షిణాఫ్రికాకు సంబంధించిన. ఎన్ని మేడియన్లు చేశాడు? 3 మేడియన్లు చేశాడు. మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి అంటే రచిన్ రవీంద్ర. ఎన్ని పరుగులు చేశాడు? 263. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? న్యూజిలాండ్. అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తి ఎవరు? మ్యాట్ హెన్రీ. ఎన్ని వికెట్లు తీశాడు? 10 వికెట్లు. ఏ దేశానికి సంబంధించిన క్రికెటరు? న్యూజిలాండ్. అదేవిధంగా అత్యధిక మేడియన్లు చేసిన వ్యక్తి ఎవరు? కగిసో రబడా. ఈయన ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్? దక్షిణాఫ్రికా జరిగింది. మరి ఈ ఛాంపియన్ ట్రోఫీలో ప్రధాన అంశాలు ఏమిటి అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎవరిని ఎంపిక చేయడం జరిగిందంటే రోహిత్ శర్మ.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా రచిన్ రవీంద్ర. ఈయన ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్? న్యూజిలాండ్. అత్యధిక పరుగులు చేసింది కూడా రచిన్ రవీంద్రే. ఈయన 263 పరుగులు చేయడం జరిగింది. ఇక్కడ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసినది ఎవరంటే ఇబ్రహీం జాద్రాన్. ఈయన 177 పరుగులు చేయడం అనేది జరిగింది. ఈయన ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన క్రికెటర్. బెస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయటం జరిగింది. ఈయన న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అత్యధిక ఫోర్లు చేసింది ఎవరంటే బెన్ బ్యాచ్యూ డకెట్, ఇంగ్లాండ్ క్రికెటర్. ఎన్ని ఫోర్లు చేయటం జరిగింది? 17. అత్యధిక సిక్సర్లు చేసింది ఎవరు? ఇబ్రహీం జాద్రాన్. ఎన్ని చేశాడు? 6. ఇబ్రహీం జాద్రాన్ ఏ దేశం సంబంధించిన క్రికెటర్? ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా ఇక్కడ అత్యధిక సిక్సర్లు చేసింది ఇబ్రహీం జాద్రాన్, జోష్ ఇంగ్లీష్ ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అంటే ఆస్ట్రేలియా. దానితో పాటు ఈ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ నుండి ఎంతమంది సెంచరీలు చేశారంటే 2. వాళ్ళు ఎవరంటే విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్. ఆ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టు ఏది అనేదంటే న్యూజిలాండ్ దేశం. న్యూజిలాండ్ దేశం ఏ దేశంపై చేసింది? దక్షిణాఫ్రికాపై చేసింది. ఎన్ని వికెట్ల నష్టానికి ఎన్ని పరుగులు చేసిందంటే 6 వికెట్లకి 362 పరుగులు చేయడం జరిగింది. అంటే అత్యధిక పరుగులు చేసిన జట్టు ఏంటిదంటే న్యూజిలాండ్. అదేవిధంగా అత్యధిక వికెట్ల తేడాతోటి ఏ దేశంపై గెలిచిందంటే దక్షిణాఫ్రికా. అత్యధికంగా 7 వికెట్ల తేడాతోటి ఇంగ్లాండ్పై గెలవటం జరిగింది. అదేవిధంగా అత్యధిక పరుగుల తేడాతోటి గెలిచిన జట్టు ఏంటిదంటే దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతోటి గెలవటం జరిగింది. అత్యధిక సార్లు గెలిచిన టీము భారత్. అంటే అత్యధిక సార్లు అంటే ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. ప్రతి మ్యాచ్ గెలవటం జరిగింది భారత్. ఎన్నిసార్లు గెలిచిందంటే 5 సార్లు. ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఒక్కసారి కూడా గెలవని జట్టు ఏంటిదంటే 3 జట్లు. ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లనేవి ఒక్కసారి కూడా ఛాంపియన్ ట్రోఫీలో గెలవటం జరగలేదు. మరి ఇప్పటివరకు 9 ఛాంపియన్ ట్రోఫీలు నిర్వహించడం జరిగింది. 10వ ఛాంపియన్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారంటే 2028లో ఇండియాలో నిర్వహిస్తారు. ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్లో కూడా టాస్ నెగ్గకుండా టోర్నీ విజేతగా నిలిచిన ఏకైక జట్టు ఏంటంటే భారత్. ఛాంపియన్ ట్రోఫీలో ఏంటంటే మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు టాస్ వేస్తారు. ఆ టాస్ను గెలిచిన జట్టు బ్యాటింగ్ చేయాలన్నా బౌలింగ్ చేయాలనేది నిర్ణయించుకుంటారు. కానీ భారత్ మాత్రం ఒక్కసారి కూడా ఏంటిదంటే టాస్ గెలవలేదు. తర్వాత రోహిత్ శర్మ వన్డేలలో వరుసగా 12 టాస్ ఓటముల్ని నమోదు చేసి బ్రియాన్ లారా రికార్డుని సమం చేశారు. అంటే రోహిత్ శర్మ వన్డేలలో వరుసగా 12వ టాస్ ఓటముల్ని నమోదు చేసి బ్రియాన్ లారా రికార్డును సమం చేయటం అనేది జరిగింది. ఇంతకుముందు నేను చెప్పా ఐసీసీ నిర్వహించిన టైటిల్స్ లో వరుసగా భారతదేశం అంటే గత ఏడాది అంటే 2024లో T20 ప్రపంచ కప్ గెలిచింది. 2025లో ఏంటంటే ఛాంపియన్ ట్రోఫీని గెలవడం జరిగింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ పై ఏంటంటే 1000 వన్డే పరుగులు పూర్తి చేయటం అనేది జరిగింది. రోహిత్ శర్మ టోర్నమెంట్ ఫైనల్లో అంటే ఫైనల్ మ్యాచ్ లో తన తొలి అర్ధ సెంచరీ సాధించడం అనేది జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ గా 2500 వన్డే పరుగులు సాధించడం జరిగింది. రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అనుకున్న తొలి కెప్టెన్ అయ్యాడు. ధోని తర్వాత రోహిత్ శర్మ బహుళ ట్రోఫీలను గెలుచుకున్న 2వ భారతీయ కెప్టెన్ అయ్యాడు. ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న దేశాల సంఖ్య ఎంత? 6. ఆ దేశాలు ఏంటి? భారత్,
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, భారతదేశం అనేది అత్యధికంగా 3 సార్లు ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్ ఒక్కొక్కసారి మాత్రమే ఏంటిదంటే ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకోవటం అనేది జరిగింది. ఇక్కడ మనల్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మనం కేవలం ఛాంపియన్ ట్రోఫీ విజేత ఎవరు అని మనం డైరెక్ట్ గా అడగటానికి అవకాశం ఉంటుంది. ఛాంపియన్ ట్రోఫీ భారతదేశం ఏ సంవత్సరాలలో గెలిచింది? ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించిన దేశాల సంఖ్య ఎన్ని? 9 దేశాలు ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించినాయి. ఛాంపియన్ ట్రోఫీని ఇంగ్లాండ్, వేల్స్ కలిపి 2 సార్లు, అంటే 2013, 2017లో, ఇంగ్లాండ్ ఒకే ఒక్కసారి అంటే 2004లో, అదేవిధంగా బంగ్లాదేశ్ 1998లో, కెన్యా 2000 సంవత్సరంలో, శ్రీలంక 2002 సంవత్సరంలో, ఇండియా 2006 సంవత్సరంలో, దక్షిణాఫ్రికా 2009 సంవత్సరంలో, పాకిస్తాన్ అండ్ అరబ్ ఎమిరేట్స్ 2025లో నిర్వహించాయి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించిన దేశాల సంఖ్య ఎంత? 9. భారతదేశం ఏ సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించింది? ఇండియా 2006 సంవత్సరంలో. అదేవిధంగా ఇప్పుడు ఏ దేశాలు నిర్వహించాయంటే ఇక్కడ పాకిస్తాన్లో, అరబ్ ఎమిరేట్స్లో క్రీడలు జరిగిన పాకిస్తాన్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత ఇప్పటి వరకు భారత్ గెలిచిన ఐసీసీ నిర్వహించే ట్రోఫీలు భారత్ ఎన్నిసార్లు గెలుచుకుందంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 7 ట్రోఫీలు గెలుచుకుంది. వన్డే ప్రపంచ కప్ 1983, 2011లో గెలుచుకుంది. ఛాంపియన్ ట్రోఫీ 2002, 2013, 2025లో ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకోవటం జరిగింది. T20 వరల్డ్ కప్ ఏ సంవత్సరాలు గెలుచుకుంది? 2007, 2024 సంవత్సరాలలో T20 వరల్డ్ కప్ గెలవటం అనేది జరిగింది. అంటే భారత్ ఎన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుందంటే 7 ట్రోఫీలు. అదేవిధంగా వన్డే ప్రపంచ కప్ ఎన్నిసార్లు గెలుచుకుందంటే 2 సార్లు. ఏ సంవత్సరాలలో? 1983, 2011. 1983 అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారిగా ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని 2011లో ఏంటంటే వన్డే ప్రపంచ కప్ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఈ విజేతలకి నగదు రూపంలో బహుమతిని అందజేయడం జరుగుతుంది. ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలు మనం తెలుసుకుంటే మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే 60 కోట్లు, అంటే $69 లక్షల. విజేతకు ఎంత ఇస్తారంటే $22,40,000, అంటే భారత కరెన్సీలో 19,47,00,000 రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఛాంపియన్ ట్రోఫీ రన్నర్ అప్ కి $11,20,000 అందజేస్తారు. భారత కరెన్సీలో 9,73,00,000. సెమీఫైనల్ కు చేరిన జట్లకు $5,60,000 అందజేస్తారు. భారత కరెన్సీలో 4,86,00,000 రూపాయలు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ కు దక్కిన ప్రైజ్ మనీ 19,45,00,000. రెండో స్థానంలో నిలిచిన అంటే రన్నర్ అప్ జట్టుకి న్యూజిలాండ్ కి 9.72 కోట్లు. సెమీస్ లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు 4.86 కోట్లు అందజేయటం అనేది జరిగింది. ఇక్కడ ఛాంపియన్ ట్రోఫీ విజేతలు వివరాలు అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ట్రోఫీలు జరిగినాయి? 9. మొట్టమొదట ట్రోఫీ గెలుచుకున్న దేశం ఏంటిది? రన్నర్ అప్ ఎవరు? కెప్టెన్ ఎవరు? ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందని మనం తెలుసుకుంటే 1998లో తొలి ఛాంపియన్ ట్రోఫీని బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వగా దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. రన్నర్ అప్ గా వెస్టిండీస్ ఉన్నది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎవరంటే హన్సీ క్రోనే. తర్వాత రెండవ ఛాంపియన్ ట్రోఫీ 2000 సంవత్సరంలో నిర్వహించారు. ఆతిథ్యం ఇచ్చింది కెన్యా, విజేత న్యూజిలాండ్, రన్నర్ అప్ భారతదేశం. అదేవిధంగా న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరంటే స్టీఫెన్ ఫ్లెమింగ్. తర్వాత
మూడవ ఛాంపియన్ ట్రోఫీని 2002లో శ్రీలంకలో నిర్వహించడం జరిగింది. భారత్ శ్రీలంక జట్టు సంయుక్తంగా విజేతలుగా నిలవడం జరిగింది. తర్వాత భారత్ కెప్టెన్ అప్పుడు ఎవరంటే సౌరవ్ గంగూలీ, శ్రీలంక కెప్టెన్ ఎవరంటే సనత్ జయసూర్య. నాలుగవ కప్పు 2004లో నిర్వహించారు. ఇంగ్లాండ్ నిర్వహించారు. విజేత వెస్టిండీస్, రన్నర్ ఇంగ్లాండ్. తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా. ఐదవ ఛాంపియన్ ట్రోఫీని 2006లో భారత్లో నిర్వహించగా ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. వెస్టిండీస్ రన్నర్ అప్ గా నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఎవరంటే రికీ పాంటింగ్. ఆరవ ఛాంపియన్ ట్రోఫీని 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా ఆస్ట్రేలియా విజేతగా నిలవటం జరిగింది. న్యూజిలాండ్ రన్నర్ అప్ గా నిలిచింది. రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వరుసగా 2 ఛాంపియన్ ట్రోఫీలు గెలిచిన దేశం ఏంటిది? ఆస్ట్రేలియా. ఏ సంవత్సరం అంటే 5వది 6వది 2006 2009లో ఏంటిదంటే ఛాంపియన్ ట్రోఫీని గెలవటం అనేది జరిగింది. 7వ ఛాంపియన్ ట్రోఫీని 2013లో ఇంగ్లాండ్ లో నిర్వహించగా భారత్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ రన్నర్ అప్ గా నిలిచింది. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ 7వ ఛాంపియన్ ట్రోఫీని గెలిచింది. 8వ ఛాంపియన్ ట్రోఫీని 2017లో ఇంగ్లాండ్ నిర్వహించగా పాకిస్తాన్ విజేతగా నిలిచింది. భారత్ రన్నర్ అప్ గా నిలిచింది. పాకిస్తాన్ కెప్టెన్ ఎవరంటే సర్ఫరాజ్ అహ్మద్. 9వ ఛాంపియన్ ట్రోఫీని 2025లో పాకిస్తాన్ లో నిర్వహించగా భారత్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ రన్నర్ అప్ గా నిలిచింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ. 10వ ఛాంపియన్ ట్రోఫీని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే మన భారతదేశంలోనే నిర్వహించబోతున్నారు. మీరు ఈ వీడియోను ఇదే ఫస్ట్ టైం గట్ట మీరు చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో ఉంచండి. థ్యాంక్ యూ.